మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. సింహరాశి వారికి విశేషంగా నవంబర్ మాసం ఎలా ఉండబోతుందో గురువుగారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. సింహరాశి వారి పరిస్థితి గురుగారు నవంబర్ మాసం ఏంటి? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా, పర్వాలేదు అంటారా? సో ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ముందుగా వీరికి సింహరాశి వాస్తవానికి సింహరాశి వారు ఎవరైనా కూడా మీకు మీరు ఒకసారి అద్దం ముందు నిలబడి నా వీడియో చూసుకోండి. అద్దం ముందు నా ఫోన్లో ఈ వీడియో మీ ముందు అద్దం పెట్టుకొని ఇట్లా రెండు చూసుకోండి. నేను చెప్పిన దాంట్లో మినిమం ఒక 5 to 6 అన్న మీకు మ్యాచ్ అయితే నాకు కాల్ చేయండి. రేపు ఏమిటి అనేది నేను చెప్తా. ఎందుకు అంటే మీ వ్యక్తిగత జాతకము, అయ్యో నా వ్యక్తిగత జాతకం లేదే అని బాధపడేటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా నేను చూసుకుంటా. మీ ఇంట్లో మీ భార్యది కానీ, మీ పిల్లాంది కానీ, లేదా మీ కూతురుది కానీ, మీ మనవంది కానీ, మీ మనవరాలది కానీ, ఆఖరికి మీ నానమ్మది ఉండని, మీ తాతది ఉండని జాతకం. మీ తాత జాతకం నుండి మనవంది చెప్తా, మనవన్ జాతకం నుండి తాతది చెప్దాం. ఇంకా ఫోటో ఉన్నా సరిపోతుంది కదా వాళ్ళది? మ్యాక్సిమం సరిపోతుంది. అంటే మొదటిది వాళ్ళ జాతకం ఫస్ట్ స్టెప్, రెండవది వాళ్ళ ఇంట్లో ఎవరిదైనా సెకండ్ స్టెప్, మూడవది వారి పేరు, నాలుగవది ఫోటోలు అడిగితే నేను కూడా సమ్మక్క సారక్క జాతర లెక్క అవుతుంది నాది. ఏనా? సో ఈ నెల వీళ్ళు మరి ఊపిరి తీసుకోవచ్చు అంటారా, లేదంటే ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా వెంటాడితే? ముందుగా ఊపిరి పీల్చుకోలేని రోజుల గురించి మనం మాట్లాడదాం. ఊపిరి పీల్చకుండా ఉండేటువంటి రోజులు అంటే ప్రజెంట్గా ఇవే అని చెప్పుకోవచ్చును. ఇందులో ఇంకా ఊపిరి పీల్చకుండా ఉండేటువంటి విషయాలు అనుకుంటే నవంబర్ 17వ తారీఖు నుండి, అంటే సుమారుగా నవంబర్ 15వ తారీఖు నుండి ఆ లాస్ట్ 15 రోజులు జాగ్రత్త. విపరీతమైనటువంటి గొడవలు మీరు పనిచేసే చోట, ఇంట, బయట, అదేవిధంగా కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణము, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడము, అమ్మతో గొడవలు విపరీతంగా ఏర్పడము, సింహరాశికి సంబంధించినటువంటి తల్లికి, కొడుకు సింహరాశి అనుకుందాం, ఆ తల్లికి ఆరోగ్య సమస్యలు రావడము, స్కిన్ రిలేటెడ్ రావడము, వెన్నెముకకు సంబంధించింది రావడము, అదేవిధంగా కొంతమేర నడుముకు సంబంధించిన ఇబ్బందులు రావడము, అదేవిధంగా ఆరోగ్య క్షీణత, మానసిక ఆందోళన. అరే అసలు ఏంది, నా ఆఫీసులో ఏం జరుగుతుంది, అసలు ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నా వెళ్ళలేని అంటే వీరి కింద పనిచేసే వర్కర్లను నమ్మి వెళ్దాము అన్న ఇబ్బంది అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవ్వడం, ఎవడో ముక్కు ముఖం తెలియని వ్యక్తి మనకు పరిచయం అవ్వడము, సరే వాడు మనకు అవసరం ఉన్నాడు లే అని చెప్పి అనుకొని వాడిని నమ్మి వానికి డబ్బులు ఇవ్వడము, వాడు మనకు ఎగ్గొట్టి వెళ్ళిపోవడము. సింహరాశి జాతకులు, వారి కింద వర్కర్సు, వానితోని సింహరాశి వారికి పని ఉంది. సింహరాశి అంటేనే రూలింగ్. అది మ్యాక్సిమం 100లో 85% వీరి కింద పనిచేసేటువంటి వారే, కానీ వీరు పనిచేయడం అంటే చాలా తక్కువ. వారు ఇప్పటికీ సింహరాశి జాతకులు పనిచేస్తున్నారంటే ఒక్కసారి నాకు కలిసే ప్రయత్నం చేయండి, ఫోన్లో కానీ డైరెక్ట్ కానీ. సింహరాశి అంటే టాప్. అది విన్నరా? అది నలుగురికి పని కలిపియడం కానీ, సహాయం చేయడం కానీ, లేదా మ్యాక్సిమం ఎవరైనా ఒకరిద్దరిని వీరి కింద పనిలో పెట్టుకోవడం, ఇలానే ఉంటారు. ఇక సింహరాశి వారే పనిచేస్తున్నారు 10,000, 20,000, 30,000 అంటే ఒకసారి నాకు కలవండి. ఇక అయితే ఆ వర్కర్కు నమ్మి 50,000, 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకుందాం. వాడు ఎస్కేప్ అయితే రాత్రి 1,00,000 పోయినట్టే కదా. సింహరాశి వాళ్ళు కొత్త వ్యక్తులకు డబ్బులు ఇవ్వద్దు ఈ నవంబర్ నెలలో. ఇది బాగా గమనించుకోండి. అలా గురుగారు, రిస్క్ అయినా పర్వాలేదు, కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే మనస్తత్వం ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటారు ప్రజెంట్ టైము? ఖచ్చితంగా వద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే డిసెంబర్ 10వ తారీఖు దాకా వద్దు కొత్త. ఎందుకంటే గురుగ్రహం వీరికి 12వ భావానికి వచ్చింది. ఒకవేళ 11వ భావాల్లో ఉంటే లాభస్థానం మంచిదే,
ఇప్పుడు గురువు 12వ భావానికి వచ్చాడు కనుక ఖర్చు పెట్టిస్తాడు. మనకు విపరీతమైనటువంటి 12వ భావంలో ఖర్చులు చేపిస్తూ ఉంటాడు. ఎట్లాంటి అంటే స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి భంగం కలిగించడం కానీ, అదేవిధంగా స్త్రీ మూలక ఇబ్బందులు కానీ, అధికంగా ప్రయాణం చేయడం కానీ, ఈ అధికంగా ప్రయాణాలు చేపిస్తూ ఆదాయానికి మించినటువంటి డబ్బులు ఖర్చు చేయించడము, 20,000 వస్తే 40,000 ఖర్చు ఉంటెట్టా, ఇట్లా స్థాన భ్రంశాలు, ధన నాశనాన్ని మనకు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు సింహరాశి అనగానే అమ్మో నాకు మంచి ఆఫర్ వచ్చింది, అద్భుతమైన ఆఫర్ వచ్చింది, దీనివల్ల నా లైఫ్ సెటిల్ అవుతుంది అని అనుకునేటువంటి వారు అప్పుడు వారి వ్యక్తిగత జాతకం చూపించాలి, లేదా వాళ్ళ భార్య చూపించాలి. ఇక్కడ వాళ్ళ భార్యది కానీ లేదా వాళ్ళ తండ్రిది కానీ వివాహం జరిగితే భార్యది, వివాహం జరగలేదా తండ్రిదో అమ్మదో. ఎందుకంటే మీకు బాగాలేదంటున్నాం, మీరు పెట్టేటువంటి ఆ యొక్క వ్యవస్థ ఏమిటి, దానివల్ల అక్కడ ఈ కొన్ని రోజులు ఇప్పుడు ఒక కారు కొనాలి, నాన్న నీకు బాగాలేదురా ఒక 3 నెలలు నువ్వు నడపకు, కొను కారు కొనాలని సంబరాన్ని నేను వద్దంటలేను, కొనుక్కో, కానీ 3 నెలలు డ్రైవర్ని పెట్టుకో, లేదా ఒక 3 నెలలు మీరు దాన్ని చూస్తూ ఉండండి, జస్ట్ స్టార్ట్ చేస్తూ ఉండండి అంతే, లేదా పక్కన కూర్చొని ఎవరైనా తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి, మీరు మాత్రం డ్రైవింగ్ సీట్లో కూర్చోవద్దని చెప్పాను. అతను అన్నట్టుగానే 3 నెలలు చక్కగా మన మాట విన్నాడు, బుద్ధిమంతునిలాగా. ఓకే, డ్రైవింగ్ ఇప్పుడు తానే నడుపుకుంటూ వెళ్తున్నాడు, చాలా చక్కగా బాగుంది. ఇదే విషయాన్ని ఇంకోలా చెప్తా, వానికి చెప్పిన నాన్న వచ్చిండు, వాడు కారు కొన్నాడు, ఇప్పుడు నీకు కారు కొనాల్సిన అవసరం లేదు, బైక్ సరిపోతుంది ఆ వయసుకు, బీటెక్ చదివే అబ్బాయికి కారు ఎందుకు, ఉదాహరణ కొన్నాడు. కొన్న తర్వాత దానికి ఏం జరిగింది చెప్పా, టైం బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి, ఒక 3 నుంచి 5 నెలలు 60 స్పీడ్ కంటే ఎక్కువ పోవద్దు, కుదిరితే డ్రైవర్ని పెట్టుకోండి, మ్యాక్సిమం మీరు నడపద్దు, అర్జెంట్ అవసరం ఉంటేనే మీరు నడపాలి అని చెప్పిన. ఓకే ఓకే ఓకే, వాళ్ళు మన మాట ఎందుకు వింటారు, వినరు కదా. మ్యాక్సిమం అంత 2 నెలల లోపే అద్భుతమైన యాక్సిడెంట్ జరిగింది దానికి. 2 మంత్స్లోనే 7 ఫ్రెండ్స్ కారులో, వోక్స్వ్యాగన్ వెంటనో అదేదో ఉంటుంది బండి, తీసుకువెళ్ళి ఎక్కడనో గుద్దిరు. 7 ఉంటారు, ఎవరికి ఏం కాలే. వాళ్ళ నాన్న వచ్చి నెత్తినోరు పట్టుకొని కూర్చున్నాడు ఇంట్లో, గుడికి వచ్చి మహా ఏడుపు. అది ఆయన ఏడుపు ఎందుకు తెలుసా, ఎవరికేం కాలేదని చెప్పి ఆనంద బాష్పాలతో బాధపడుతున్నాడు. ఒకవేళ ఎవడన్నా చచ్చిపోతే అక్కడ ప్రమాదం జరుగుతుంది, కారు పోయింది ఫుల్, అది పోని ఎవరన్నా చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, ఎవరికి ఏం కాలేదు అంటే అట్లా ఉంటుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సింహరాశి వారికి మంచి ఆఫర్ ఉంది అనుకుంటే మీ వ్యక్తిగత జాతకంలో బాగుంటే ముందుకెళ్దాం, బాగాలేదా మీ భార్య చూద్దాం, ఇంకా బాగాలేదా అమ్మదో నాన్నదో చూద్దాం, లేదా లక్కీ డేస్ ఉంటాయి మనకు, లక్కీ డేస్లో లక్కీ నెంబర్ను సెలెక్ట్ చేసుకొని కొంత స్టెప్ తీసుకున్నట్టయితే తప్పకుండా ముందుకెళ్తుంది. సబ్జెక్ట్ ఉండేటువంటి వాడు సబ్జెక్ట్ గురించి మాట్లాడి వాట్ ఈజ్ వాట్ అని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత అవసరమైతే ఏదైనా శాంతి లైక్ ఏదైనా ఉంటుంది. సబ్జెక్ట్ లేకుంటే ముందుగానే మీ పరిస్థితి ఇది అని చెప్పి నువ్వు ఈ పూజ చేసుకో అని చెప్పి నువ్వు చెప్పినటువంటి విషయానికి నీకు మసాలా వేసి నూరి మీకు చెప్తారు. ఇది బాగా అబ్జర్వ్ చేసుకోండి. కనుక ఓకే, ఇక్కడికి వెళ్ళినాను, నేను మాట్లాడాను, ఐఎమ్ సో హ్యాపీ, డన్ అని అనుకునేటువంటి విధంగా నన్ను కలిస్తే ఉంటుందని నేను చెప్తున్నా. అంతే, ఇది మాత్రం 100% గుర్తుంచుకునే మాట. ఇక ఈ సింహరాశికి సంబంధించింది చూసుకున్నట్టయితే వీరి తల్లికి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకను కొంతమేళ మనకు కుటుంబంలో కలహాలు కూడా ఉన్నవి. అదేవిధంగా మనకు ఇంకా యంత్ర సంబంధిత ప్రమాదాలు, ఎవరైతే
ఫ్యాక్టరీస్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నారో మా అక్షరంతో ఉండేటువంటి వారు జాగ్రత్త. జారి పడడము, ఇనుము ఏమైనా కాళ్ళ మీద పడడము, కాళ్ళు చేతులు విరగడము, కాళ్ళకు దెబ్బలు తాకడము, వేడి వస్తువులను పట్టుకుంటే చెయ్యి కాలడము, కరెంటు షాక్ కొట్టడము, ఏదైనా వేడి నీరు మీద పడడము, వేడి ఆయిల్ చిల్లి మీద పడడము, అది ఒకటి రెండని కాదు, అనుకోకుండా వేడి వస్తువును ముట్టుకొని చేయగలడము. సో ఎవరైతే ఈ మా అక్షరంతో పేరు పెట్టుకుంటారో ఈ టపాకాయలు జోరు. మన ఇదేమిటి సింహరాశి వారికి సూపర్ ఉంటుంది. ఇక అదేవిధంగా కొంతమేర కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పెద్ద కలత మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితి కూడా ఉండబోతూ ఉన్నది. ఇగో ఇట్లా ఉంటవి. అదేవిధంగా దుష్టులతో కలహాలు. హ్యాపీగా వెళుతూ ఉంటాం, ఎవడో సడన్గా వస్తాడు మనకు, వాడే మనల్ని తిడతాడు. ఏంది ఇది, ఎక్కడున్నాం, మన ఈగో ఒప్పుకుంటుందా? కారు డోర్ తీసి మరి వాళ్ళతో గొడవ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అదేవిధంగా స్కిన్ రిలేటెడ్ సుఖ వ్యాధులు ఇలాంటివి గోచరిస్తూ ఉన్నవి. ప్రమాదాలు, గాయాలు, శారీరక శ్రమ అనేటువంటిది తప్పటం లేదు. సో ఇలా ఎన్నెన్నో విషయాలు అయితే మనకు పొంచి ఉన్నవి. దీనికి తోడు మరి బిగ్ బాస్ అష్టమ శని ఏదైతే ఉందో ఇది కాస్త శని యొక్క వక్ర దృష్టి వీడి పర్ఫెక్ట్గా ఉన్నాడు మీనంలో. అంటే అష్టమ శని ప్రభావితము దెబ్బ పడుతుంది, జాగ్రత్త. ఇదేమిటి అంటే కొంతమేర అవమానాలు, ఇబ్బందులు. గతంలో మనము పనిచేసి ఏపో అని చెప్పి విడిచిపెట్టినటువంటి వారు మళ్ళీ మనల్ని పిలవడం కావచ్చును, లేదా ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం దగ్గర దాకా వచ్చింది, హమ్మయ్యా అనుకునే సందర్భంలో చేజారిపోవడం. ఎందుకు చేజారింది అనేది మనం తెలుసుకోవాలి. సో ఇలా ఉంటుంది కనుక అది పరిస్థితి. చాలా విషయాలు అంటే ఒకటే విషయం ఏమిటి అంటే నేను చెప్పాల్సింది ఒకటే, వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి పరిస్థితి. లగ్నం ఎన్ని డిగ్రీస్లో పడింది, మరి మీకు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, మిత్రగ్రహానికి సంబంధించినటువంటి దశ నడుస్తుందా, శత్రుగ్రహానికి సంబంధించినటువంటి దశ నడుస్తుందా, మరి ఇది నడిచినప్పుడు అప్పులు అవుతున్నాయా, గొడవలు అవుతున్నాయా. 8 నెలల నుండి అయితే బాగాలేదని చెప్పా ముందు నుంచి. 8 నెలల నుండి చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సుమారుగా 2024 ఆగస్టు సెప్టెంబర్ నుండి నెగిటివిటీ కానీ ఈ నరఘోష నరదృష్టి అసలు 1-2 కాదు, చాలా ఇబ్బందికరమైనటువంటి. ఇప్పుడు ఒకానొక సందర్భంలో సింహము తలదించుకుందో లేదా సింహము కూర్చుంది, దాని చుట్టూ తోడేళ్ళు మరుగుతూ ఉంటవి, అంటే దానికి కడుపు నిండింది, దానికి వేటాడడం ఇష్టం లేదు, కూర్చున్నది. దాని టైం వచ్చినప్పుడు ఇది ఎక్కడున్నా వేటాడి దాన్ని అడ్జేస్తుంది అనేది గుర్తుంచుకోండి. దట్ ఈజ్ సింహరాశి. కనుక మీరు కృంగిపోవద్దు సింహరాశి వారు, యాక్సెప్ట్ చేయండి. ఓకే డన్, నా గ్రహచారరీత్యా ఏదో నాకు జరిగింది, ఓకే ఐ విల్ యాక్సెప్టెడ్. అయ్యో నాకు ఎందుకు ఇట్లా అనొద్దు. మనం చేసుకున్నటువంటి పూర్వజన్మలో ఈ జన్మలో చేసుకున్నటువంటి మంచి చెడులను దృష్ట్యా ఈ యొక్క గ్రహాలు ఇప్పుడు పలానా మణికంఠ, పలానా మురళీధర్ శర్మ, పలానా కెమెరామెన్, పలానా లైటింగ్ మ్యాన్, వీరి పని ఏంది, ఇది చెయ్యి అని వీళ్ళ బాస్ వీళ్ళకి చెప్పాడు. ఓకే, పరమేశ్వరుడు అనేటువంటి ఒక బాసు రాహువుకు, కేతువుకు, శనికి వీరికి ఒక పనప్ప చెప్పిండు. ఏంది, వారు చేసుకునేటువంటి ధర్మపైన పనులలో శనేశ్వరుడు అద్భుతమైన రిజల్ట్ ఇయ్యు ధర్మంగా ఉంటే. అదేవిధంగా చక్కటి మనకు పూజలు పునస్కారాలు ఆధ్యాత్మిక వైపుగా ఎవరైతే ఉన్నారో వారికి చక్కగా మంచి అనుగ్రహాన్ని ఇయ్యను రాహువుకు. ఎవరైతే మంచిగా మాటకారి అద్భుతంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే బూతులు మాట్లాడటం లేదో, మంచి సఖ్యత కుదిరిస్తాడు మంచిగా మాట్లాడుతున్నారో వారికి బుధుడి నుండి అనుగ్రహాన్ని ఇయ్యి అని. కుజుడు భూమికి కారకుడు. ఇలా ప్రతి గ్రహానికి సంబంధించి భార్యాభర్తలలో అన్యోన్యంగా ఉండాలి. వివాహం కావాలంటే ఇప్పుడు నాకు వివాహం వద్దు,
లేదా వివాహం చేసుకున్న తర్వాత ఈ సంబంధం నాకు అసలు వద్దు అని చెప్పిన ఎందుకు చేశావు అని కానీ, కొంత భార్యాభర్తలలో ఆరోగ్య సమస్యలు రావడం కానీ, ఎన్నో 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 ఉంటాయి. సో ఈశ్వరుడు వీరికి చెప్పిన పనిని వీరు చేస్తున్నారు కనుక మనం ఏం చేయాలి? ధర్మో రక్షత రక్షిత, ధర్మాన్ని మనం ప్రచారం చేస్తూ ధర్మంగా ఉంటూ ఉండాలి. స్వార్థం ప్రతి ఒక్కరికి ఉండాలి. నీ కుటుంబం కోసం నువ్వు స్వార్థంగా ఉండకని కాదు. అదేవిధంగా ఫస్ట్ కలలు కనండి. ఏం కలలు అంటే శ్రీకృష్ణుడు ఒకటే చెప్పాడు భాగవతంలో. ఏమిటి? నేను ఈరోజు అంటే ఉదాహరణ చెప్తున్నా, 10 లక్షలు సంపాదించా లేదా 1 కోటి రూపాయలు సంపాదించా, నీ ఇష్టం, నువ్వేమన్నా అనుకో. మీరు అనుకోండి, మనీని ఆ డివైన్ అదొక ఇక్కడ ఒక విత్తనము, ఒక భూమి, ఇది 2 కలిస్తే ఒక చెట్టు అనేటువంటిది మనకు అవుతుంది అనేది గమనించుకోండి. కనుక మీరు యూనివర్స్కు కనెక్ట్ కావాలి. ఎప్పుడైతే మీరు యూనివర్స్కు కనెక్ట్ అవుతారో అప్పుడు మీ జీవితం అద్భుతం. అంతే. ఓవరాల్గా ఈ నెల సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.